హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వర్షిని. ఈ వీడియోలో మనం కొబ్బరి చిప్పలతో సాంబ్రాణి ధూపం ఎలా వేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ప్రతి ఇంట్లో అందరూ ధూపం వేస్తూనే ఉంటారు. ధూపం వేయడం వల్ల మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో చికాకులు గొడవలు ఏమైనా ఉన్నా కూడా ఈ సాంబ్రాణి ధూపం వేయడం వల్ల తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయండి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఈ సాంబ్రాణి పొగని మనం చిన్నపిల్లలకి కూడా వేస్తుంటాము. కానీ ఈ మధ్య కాలంలో సాంబ్రాణి పొగ వేయడం అనేది మానేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే సాంబ్రాణి పొగ వేయడానికి కావలసిన బొగ్గులు లేకపోవడమే అండి. సిటీలో అయితే బొగ్గులు సరిగా దొరకవు. బొగ్గులు లేకపోయినా సరే సాంబ్రాణి ధూపాన్ని ఎలా వేయాలో చిన్న ఆలోచన వచ్చిందండి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మనం దేవుడికి నివేదించిన తర్వాత కొబ్బరిని తీసుకుని తర్వాత కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వాటిని సాంబ్రాణి ధూపం వేయడానికి ఉపయోగించవచ్చు. కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చిప్పలను బాగా ఎండబెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కొబ్బరి చిప్పను పెట్టి చాలా జాగ్రత్తగా కాల్చాలండి. సాయంత్రం వేళలో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తొలగిపోతుంది. తర్వాత కొబ్బరి చిప్ప ఇలా బాగా కాలిన తర్వాత మనం ధూపం వేసే దానిలో పెట్టేయాలి. ఈ కొబ్బరి చిప్ప అంతా కూడా చాలా చిన్న చిన్న బొగ్గుల్లాగా తయారవుతుంది. తర్వాత ఇలా సాంబ్రాణి ప్యాకెట్ తీసుకొని పౌడర్ లాగా క్రష్ చేయాలి. తర్వాత కొబ్బరి బొగ్గుల మీద ఇలా సాంబ్రాణి పౌడర్ వేసి ధూపం వేయడమే అండి. ఇందాక క్రష్ చేసిన సాంబ్రాణి పౌడర్ని ఈ బొగ్గుల మీద వేస్తున్నాను, చూడండి పొగ ఎంత బాగా వస్తుందో. మన ఇంట్లో ఉన్న ప్రతి గదిలో కూడా ధూపం వేయాలండి. పూజ గదిలో కూడా ధూపాన్ని వేయాలి. లక్ష్మీ పూజలో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందండి. అలాగే పిల్లలు తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేస్తే మాత్రం వారి మీద ఉన్న దిష్టంతా తొలగిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.